ప్రతిరోజు ఏదో తోటలోకి దేవుడు దిగి వచ్చాడు. అసలు దేవుని అడ్రస్ ఎక్కడ? మానవుని అడ్రస్ ఎక్కడ? దేవుని అడ్రస్ ఎవరో సమీపించడానికి తేజస్సు. మరి మానవుని అడ్రస్ ఎక్కడ? ఏదైనా తోట. తన స్వరూపమున తన పోలిక చొప్పున తన ఆత్మనిచ్చి తన వలె మానవ నిర్మించుకున్నాడు కనుక మానవునితో సహవాసము చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. మీరు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివినట్లయితే ఆయన పరలోకములో ఉండెను అను పదముల కంటే ఆయన యాకోబుకు తోడై ఉండెను, యోసేపుకు దేవుడు తోడై ఉండెను, దానియేలుకు దేవుడు తోడై ఉండెను, దావీదుకు దేవుడు తోడై ఉండెను అని ఈ పదాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఆయన మనతో ఉండాలని ఆశపడ్డాడు కనుక దిగి వచ్చాడు. నిన్ను నన్ను కోరుకున్నాడు కనుక ప్రాణమే ఇవ్వడానికి ఆయన లెక్క చేయలేదండి. రేపు మాపు నా ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయనతో నిత్యము నీవు ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. అంటే నిత్యములో కూడా నీ స్నేహాన్ని దేవుడు కోరుకుంటున్నాడు.